డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఆంధ్ర ఏకనాథ్ షిండే పవనేనా టీడీపీకి ముప్పులాగా మారబోతున్న ఈ పొత్తు అసలు సంగతి ఏమిటి? అసలు ఈ ఆంధ్ర ఏకనాథ్ షిండే పవన్ కళ్యాణ్ ఎలా అవుతున్నాడు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు? గతంలో ఆయన పార్టీ యొక్క పరిస్థితి ఏమిటి? వీటన్నిటినీ ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా చివరిదాకా చూడండి. చివరిదాకా చూసిన తర్వాత మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏకనాథ్ షిండే అంటే పెద్దగా ఎవరికి అర్థం కాని విషయం ఏం కాదు. మహారాష్ట్రలో జరిగిన ఈ రాజకీయ చదరంగంలో బీజేపీ ఆడిన ఈ రాజకీయ చదరంగపు ఆటలో రాజు, మంత్రి, ఏనుగు, సిపాయి అన్నీ ఆ ఏకనాథ్ షిండేనే. అలాంటిదే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ఆడబోతున్న ఒక గేమ్కి పవన్ కళ్యాణ్ ఏకనాథ్ షిండే కాబోతూ ఉన్నాడు అనేది కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఏ రకమైన భావజాలంతో ఉన్నాడు? కానీ ఆ రోజున ఈ టీడీపీ తోటి, బీజేపీ తోటి పొత్తు పెట్టుకునేటప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆ తర్వాత వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళే క్రమంలో కూడా ఏం మాట్లాడాడు అనేది ఈ పక్కన వస్తున్న వీడియోలో మీరు ఆ తాలూకు ఫోటోలను కొన్ని చూడొచ్చు. నేనేదో ఆంధ్ర చెగోవెరా నేనే అనే ఒక భావన కలిగించే విధంగా ఆ రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ ప్రవర్తించేవాడు. కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిన ఈ లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ శృతి మించి వేరే పక్క దోవలో వెళుతున్నట్టుగా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీజేపీ భావజాలం ఏదైతే ఉందో ఆ బీజేపీ భావజాలానికి అనుగుణంగా ఆయన మారుతూ ఉన్నాడు. దీనంతటికీ కారణం బీజేపీతో కలిసి ఉండటమే అని అనుకున్నప్పటికీ, లేదు ఆయనకి ఈ హిందూ ధర్మం పట్ల ఉన్న అత్యధికమైన ప్రేమ ఆయన్ని అలా మార్చేసింది అని అనుకుంటున్నప్పటికీ, రాజకీయ పరమైన అంశాలు ఇందులో చాలా ఇమిడి ఉన్నాయి. అది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షం లేకుండా పోయింది. ప్రతిపక్షం ఏ రోజున వాళ్ళు బలంగా అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీస్తారో ఆ రోజున వాళ్ళకి ప్రజల యొక్క మన్నన కలుగుతుంది. అధికారంలో ఉన్నాళ్ళు కొన్ని వందల పనులు చేయనివ్వండి, ఏమైనా కానివ్వండి, ప్రజలు విపక్షంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు మనకి ఏం సూచిస్తూ ఉన్నారు అనే దాన్ని ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటారు. ఒక ప్లస్ ఉందంటే మరొక మైనస్ ఏముంది ఇందులో అనేది వెతుక్కోవటం మానవ సహజ ధర్మం. ఇలాంటి ఈ ధర్మంలో ప్రజలందరూ అలాగనే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం అవసరాల కోసం ప్లస్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది, మైనస్ మైనస్ అయ్యే అవకాశం ఉంది, అసలు ప్లస్ మైనస్ మొత్తం తీసేసి గుండు సున్నా అయ్యే అవకాశం కూడా రాజకీయాల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఏ భావజాలంతో పార్టీ పెట్టాడో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆ భావజాలం మొత్తం తుడిచిపెట్టేశాడు. ఏదో సోషలిస్టిక్ అవుట్లుక్ ఉంది నాకు అని చెప్పుకునేవాడు ఈ రోజున సోషలిస్టిక్ సనాతన ధర్మ అని చెప్పుకునేదాకా వచ్చాడు అని అంటే ఏం చేయాలి మరి పవన్ కళ్యాణ్ని? దీంట్లో కొన్ని రాజకీయపరమైన కారణాలే ఉంటాయి. ఆయన ఏ అవుట్లుక్ తోటి ఉన్నప్పటికీ సీఎం సీటు అనేది పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం. ఆ సీటును సాధించటం కోసం ఇప్పుడు ప్రతిపక్షంలో స్పేస్ ఉన్న దాన్ని తాను ఆక్రమించటం కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడా అంటే అంత దూరం వెయిట్ చేసే ఓపిక బీజేపీకి లేదు. బీజేపీ ఏ రోజైనా సరే, ఇదిగో ఈరోజు మనం ఓడిపోయాం అనుకోండి, ఈరోజు మనకి సరైన మెజార్టీ రాలేదనుకోండి, రేపు రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా చూద్దాం, వీళ్ళు చేసే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే వాటన్నిటినీ మనం గట్టిగా ప్రశ్నిద్దాం. అంత ఓపిక బీజేపీకి లేదు. యాక్చువల్గా ఇక్కడ బీజేపీ అంటే కూడా మరొక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ అంటే మీరందరూ ఊహించుకుంటున్న వాజ్పేయి, అద్వానీ ఇలాంటి ఆ పాత బీజేపీ కాదు.
నరేంద్ర మోడీ, అమిత్ షా అనే ఒక చట్టం గీసిన బీజేపీ ఒకటి ఉంది. ఆ బీజేపీని ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ రోజున ఎక్కువ దూరం వెయిట్ చేయరు. ఎప్పుడైనా సరే ఏ ఒక్కళ్ళని రెచ్చగొట్టైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళని కాలు లాగి కూలదోయటానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇది అనేక దఫాలు బీజేపీ ప్రూవ్ చేసింది. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏకనాథ్ షిండే లాగా తయారు చేయబోతున్నారు అనే దానికి పర్టికులర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణే. ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఈరోజు మాటలే. అసలు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి సోషలిస్టిక్ అవుట్లుక్తో ఉన్నాడు అనేది అది బయటకి ఇచ్చే ఎక్స్పోజర్ మాత్రమే. ఆయన కూడా ఒక గురూజీ ఉంటాడు, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. దీని గురించి మీకు పూర్తిగా తెలియాలి అని అంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఒక లింక్ ఒక దాన్ని క్లిక్ చేయండి. అందులో నేను పవన్ కళ్యాణ్కి ఉన్న వేణుస్వామి అంటే తెలుసు కదా మీకు, నోటికి వచ్చిన జాతకాలు చెప్పేవాడు. అలాంటి పవన్ కళ్యాణ్కి సంబంధించిన గురూజీ లాంటి, వేణుస్వామి లాంటి గురూజీ ఏం తినాలి, ఎప్పుడు చేయాలి అనే దానికి ఒకదానికి ఆయన ఉన్నాడు. ఆయన ఓరియంటల్ నరసింహం అనే పేరుతోటి ఆయన ఏదో ఓరియంటల్ కంపెనీలో పనిచేస్తూ ఈయన దగ్గరికి వచ్చాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా అంటుకున్నాడు అని ఒక పూర్తి వివరాలు నేను ఆ వీడియోలో చెప్పాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, ఆ లింకులో చూడండి. అలాంటి అవుట్లుక్ ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ముసుగేసుకునే రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకంటే ఈ సోషలిస్టిక్ అవుట్లుక్, రెవల్యూషనరీ థాట్స్, ప్రజలకు ఏదో మంచి చేస్తున్నామని కింద పడి దొర్లేసే వాళ్ళందరికీ ఆదరణ ఎక్కువ ఉంటుందనేది అప్పట్లో పవన్ కళ్యాణ్కు ఉన్న ఒక ఫేస్ అది. కాకపోతే అప్పటి నుంచే గురూజీని మెయింటైన్ చేసేవాడు బయటకు సోషలిస్టిక్ మాటలు ఎలా మాట్లాడతాడండి? మాట్లాడే అవకాశమే ఉండదు. అయితే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. రెండింటిని కలిసి ఉండటం కుదిరే సోషలిస్టిక్ సనాతన ధర్మం ఉండదు ఎక్కడ, అది ఉండే అవకాశమే లేదు. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే సనాతన ధర్మం గురించి ఈరోజు లడ్డూలో జరిగిన కల్తీలు మరొకళ్ళకి జరిగితే, చర్చిలో జరిగితే ఊరుకునే వాళ్ళ, మరి మసీదులో జరిగితే ఊరుకునే వాళ్ళ అంటే అక్కడ జరిగాయి, చాలా జరిగాయి. వక్ఫ్ బోర్డు మీద జరుగుతున్న ఒక పెద్ద చర్చ ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం. అసలు మరి భారతదేశంలో ఒక మతం మారుస్తున్నాడు అనే పేరుతోటి ఒక ఫారిన్ క్రిస్టియన్ ఫాదర్ను ఒక ఆయన్ని తగలబెట్టి చంపేశారు పెట్రోల్ పోసి. ఆ రోజున కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఆ రోజున మీకు జరిగితే ఊరుకునే వాళ్ళని ఎవరు అనలేదు కదా. కాకపోతే ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆ రాజకీయ స్పేస్ని ఫిల్ చేసేసి పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు గట్టిగా జరుగుతూ ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కువ బీజేపీ తరపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, బీజేపీని ఆకట్టుకునే లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటిది ఆంధ్ర ఏకనాథ్ షిండే రెడీ అనే మరొక వీడియో నేను ఇంతకు ముందే చేశాను. చాలామంది ప్రజలు దాన్ని ఎక్కువగా ఆదరించారు. 2 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి దానికి. ఆ వీడియో తాలూకు లింక్ కూడా కింద ఇస్తాను. ఒకసారి అన్నీ చూసిన తర్వాత, ఈ వీడియోను కూడా పూర్తిగా చూసిన తర్వాత మీరు ఏ అవగాహనకు వస్తారో రండి. కాకపోతే నా లెక్క ప్రకారంగా ఆంధ్ర ఏకనాథ్ షిండే పవనే కాబోతూ ఉన్నాడు అతి త్వరలోనే. అలాంటి ఒక రాజకీయ చదరంగపు ఆట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాబోతూ ఉంది. టీడీపీ తన ముప్పుని పొత్తు ద్వారా తెచ్చి తన పక్కనే పెట్టుకుంది అనేది కుండబద్దలు ఖచ్చితంగా అభిప్రాయపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.